ఎపిసోడ్ 10 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో ఇన్స్పెక్టర్ రాయన్నని ఇంటరాగేట్ చేస్తూ ఉండగా కిరణ్మయి పోలీస్ స్టేషన్కి వచ్చి రాయన్నని కలవాలని ఇన్స్పెక్టర్ని అడిగి పర్మిషన్ తీసుకోవాలని సెంట్రీకి చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఒప్పుకోకపోవడంతో తిరిగి వెళ్ళిపోతూ అక్కడ పోలీసులు తన గురించి వెకిలిగా నవ్వుతూ మాట్లాడుకోవడం వింటుంది. ఇన్స్పెక్టర్ రాయన్నని ఎందుకు మీరు హోటల్లో నైట్ స్టే చేశారు అని అడగగా రాజారావు రమణి తాగి చేసిన హంగామా గురించి వివరిస్తాడు. కిరణ్మయికి రాయన్న స్నేహితుడు నేను హెల్ప్ చేస్తాను సిస్టర్ మీకు అని చెప్పి ఇంటికి వెళ్ళి మీ అన్నలతో మాట్లాడండి అంటాడు. రాయన్న ఇన్స్పెక్టర్తో అపురూపలక్ష్మి చాలా మంచిదని, ఇలాంటి వాళ్లతో తను తిరిగి చెడిపోతుందేమో అని బాధపడ్డానని, అదే విషయం ఆమెకు చెప్పి ఆమెకు చిత్రలేఖనం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో బాగా ప్రాక్టీస్ చేసుకోమని చెప్పానంటాడు. దానికి ఇన్స్పెక్టర్ మంచి కథే చెప్పావు, బాగుంది అని అంటాడు. కథ కాదు సార్, నిజమే చెప్తున్నాను. నాకు ఒకవైపు ఇదంతా థ్రిల్లింగ్గా అనిపించేది, మరొక వైపు బాధగా కూడా అనిపించేది. అంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మనం పాడైపోయినా పర్లేదు, యువతల వాళ్ళు పాడవకూడదు అన్నట్టు. నేను సరిగ్గా చెప్పలేరు, ఎందుకంటే నిజం చెప్పడం లేదు కాబట్టి. సరే ఇది చెప్పండి, మీరు కాకుండా అపురూపలక్ష్మికి ఇంకా మగ స్నేహితులున్నారా? లేదు, నాతోనే కాస్త క్లోజ్గా ఉండేది. ఈ ఊరు రాకముందా? అసలు వాళ్ళింట్లో ఎంత కట్టుదిట్టాల్లో పెంచారంటే అబ్బాయిలతో మాట్లాడడం అసలు ఈ ఊరొచ్చాకే మొదటిసారట. ఈ ఊళ్ళో మీరు తప్ప తనతో క్లోజ్గా ఎవరూ లేరంటారా? లేరు. మీకు తెలియకుండా ఉన్నారేమో. ఉంటే తెలియకుండా ఆగదు. ఏదో విధంగా పక్క స్నేహితురాళ్ళు కనీసం నోరు జారినట్టుగానైనా చెప్పేస్తారు. ఇన్స్పెక్టర్ దగ్గరికొచ్చి బల్ల మీద కాలు ఆంచి కూర్చున్నాడు. రాయన్న మొహానికి దగ్గరగా ఉంది అతడి బూటు. ఎంతసేపు ఇన్ని ప్రశ్నలు వేశాక అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు అన్నాడు. మిస్టర్ రాయన్న, ఈ హత్య మీరు చేశారని ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంకొంచెం సేపట్లో మీతోనే చెప్పిస్తాను. నా దగ్గర తిరుగులేని సాక్ష్యాలున్నాయి. ఒక్కొక్కటే మీ ముందు పెడుతున్నాను. ఏదో ఒక దాని దగ్గర మీరు పూర్తిగా నిజం ఒప్పేసుకుంటారు. ముందే ఒప్పుకుంటే మనిద్దరికీ ఈ శ్రమ తప్పుతుంది. చెప్పండి, ఎందుకు చేశారు ఈ హత్య? నేను చేయలేదు. ఇన్స్పెక్టర్ లాఠీతో కుర్చీని కొట్టాడు. అతి కష్టం మీద తమాయించుకున్నాడు. మీరా రోజు హోటల్లో రూమ్ తీసుకున్నారని మాకు ఇంత తొందరగా ఎలా తెలిసిందనుకున్నారు? లక్ష్మి తాలూకా స్నేహితురాండ్రులందరినీ ప్రశ్నలు అడిగాం. అందులో రమణి కూడా ఉంది. ఆ అమ్మాయే చెప్పింది మీరు ఒక రాత్రంతా హోటల్లో ఉన్నారని. అబద్ధం చెప్పవలసిన అవసరం ఆ అమ్మాయికి ఏమీ లేదు రాయన్న. అసలు ఆ అమ్మాయి ఆ సంగతి చెప్పకపోతే మాకు ఈ హోటల్ సంగతి తెలిసేదే కాదు కదా. వెంటనే రాజారావుని కాంటాక్ట్ చేశాం. ముందు అతను తనకేం తెలియదన్నాడు. అరెస్ట్ చేస్తామని బెదిరించేసరికి ఒప్పుకున్నాడు. లక్ష్మితో గడపడానికి రూమ్ కావాలన్నారని, తనకు తెలిసిన హోటల్లో రూమ్ ఇప్పించానని. కానీ ఆగండి, మీరు చెప్పబోయేది నాకు తెలుసు. రాజారావు దగ్గరే మా పరిశోధన ఆగలేదు. హోటల్లో ఎంక్వైరీ చేశాం. ఆటోలో మీరు లక్ష్మి దిగిన సంగతి హోటల్ రిసెప్షనిస్టు ధృవపరిచాడు. మీరు రాజారావు పేరు చెప్తే అతడు నమ్మక రాజారావుకి ఫోన్ చేశాడు. రాజారావు చెప్పాకే మీకు రూమ్ ఇచ్చాడు. పొద్దున్న వరకు మీరిద్దరూ ఆ రూమ్లోనే ఉన్నారు. అబద్ధం. లక్ష్మి ఎలాంటిది కాదు? తాపీగా అడిగాడు ఇన్స్పెక్టర్. సాంప్రదాయాలకు విలువ ఇచ్చేది. ఇంకొంతకాలం అయితే ఎలా ఉండేదో గాని ఇప్పుడు మాత్రం అలా చెయ్యదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఉండేటప్పుడు బయట ప్రపంచం అస్సలు తెలియదు. పోతే హాస్టల్కి వచ్చాక మీరు తప్ప మరెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు. కాబట్టి ఆ అమ్మాయికి మరెవరితోనూ శారీరక సంబంధం ఉండడానికి మీ లెక్కన అస్సలు వీల్లేదు. మరి ఇదేమిటి అంటూ ఫైల్లోంచి ఒక కాగితం తీసి అతను ముందుంచాడు. రాయన్న ఆ కాగితాన్ని చదువుతూ ఉండగా ఇన్స్పెక్టర్ కంఠం కంచులా మోగింది. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం అపురూపలక్ష్మి కన్య కాదు. ఆమె హైమన్ మీద ఉన్న రప్చర్స్ ప్రకారం ఆమెకి ఈ కలయిక ఈ మధ్యే ఏర్పడింది. అది కూడా ఒకసారి కాదు. దీనికి మీరేం జవాబు చెప్తారు? రాయన్న మొహం రక్తం లేనట్టుగా వాడిపోయింది. ఇన్స్పెక్టర్ అతను భుజం పట్టుకుని విసురుగా దగ్గరికి లాగాడు. కోపం నిండిన మొహంతో నన్ను రాక్షసుని చేయొద్దు మిస్టర్ రాయన్న.
నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ముందే చెప్పాను. ఒక్కొక్కటి నీ ముందు పెడతాను. ఏదో ఒక క్షణం నువ్వు నీ నేరాన్ని ఒప్పుకోక తప్పదు. చెప్పు, లక్ష్మిని హత్య చేసింది నువ్వేనా కాదా? రాయన్న కొంచెం సేపు మాట్లాడలేదు. తనలో తను తర్కించుకున్నట్టు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఏదో చెప్పడానికి తలెత్తుతూ ఉండగా బయట అడుగుల చప్పుడయింది. ఎస్ఐ సత్యనారాయణ లోపలికి వచ్చాడు. గుబురు మీసాలు, ఎర్ర కళ్ళు, తాగుడు వల్ల ఉబ్బిన బుగ్గలు, నిజమైన పోలీసులా ఉన్నాడు. ఇన్స్పెక్టర్ని చూసి సెల్యూట్ చేశాడు. అతడి చూపులో నిజం చెప్పాడా, నేను చెప్పించనా అన్న ప్రశ్న ఉంది. దాన్ని అర్థం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టబోతున్నాడు. అలా కుర్చీ లాక్కో అన్నాడు. సత్యనారాయణ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఇద్దరు పోలీసు అధికారులు రాయన్న వైపు ఇక చెప్పు అన్నట్టుగా చూశారు. కిరణ్మయి ఇంట్లో సరిగ్గా 10ంటికి ఫ్రెండ్ వచ్చాడు. ఆ 2 గంటల్లో కిరణ్మయి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంట్లో వాళ్ళ ఉచిత సలహాలు ఇస్తారే గాని పనికొచ్చేది ఏదీ చెయ్యరు. తనకి తెలిసిన ఇన్స్పెక్టర్ ఎవరో ఉన్నారని వెళ్ళిన అన్న ఇంకా రాలేదు. సాయంత్రం వరకు రాడని తెలుసు. రాయన్న స్నేహితుడు వచ్చి ఒక తెలిసిన లాయర్ దొరికాడండి, వెళ్దామా అన్నాడు. మీకోసమే చూస్తున్నాను అందామె క్లుప్తంగా. అతడి సహాయం మానసికంగా ధైర్యం ఇస్తుంది. వాళ్ళు బయలుదేరబోతూ ఉంటే రాయన్న తండ్రి నేను వస్తానమ్మా అన్నాడు. మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదండి, లాయర్ దగ్గరికి వెళ్తున్నాం అంది కిరణ్మయి. వియ్యంకుడు కూతురితో మాట్లాడుతూ ఉండడం చూసి ఆమె తండ్రి అక్కడికి వచ్చాడు. ఈ లాయర్ల దగ్గరికి, పోలీస్ స్టేషన్లకి నువ్వెందుకు, అన్నయ్యలు వెళ్తారులే అన్నాడు. ఎప్పుడు, ఆయనకి శిక్ష పడ్డాక అనుకుంది మనసులో. పైకి అనలేదు. ఆమె మాట్లాడకపోవడం చూసి ఇప్పటికే పెళ్లి కూతురు అర్ధరాత్రిళ్ళు బయట తిరగడమేమిటి అనుకుంటున్నారు అందరూ అని పూర్తి చేశాడు. కిరణ్మయి ఆవేశాన్ని అతి కష్టం మీద అణుచుకుని మరేమీ సమాధానం చెప్పకుండా బయటకు నడిచింది. అతడు 2 రిక్షాలు పిలవబోతుంటే అక్కర్లేదు, ఒకటి చాలు అంది. అతడు రిక్షావాడికి అడ్రస్ చెప్పాడు. రిక్షా వెళ్తూ ఉంటే ఆమె తనలో తనే శుష్కంగా నవ్వుకుంది. నిన్న రాత్రి సిగ్గుల పెళ్లి కూతురు, ఈరోజు జైళ్ల చుట్టూ, లాయర్ల చుట్టూ. విధి అంటే ఇదేనేమో. అంతలో రిక్షా ఆగింది. ఆమె తలెత్తి చూసింది. ఓ చిన్న ఇల్లది. దాంట్లోనే ఆఫీస్. బయట వెంకటరత్నం అడ్వకేట్ అని బోర్డు ఉంది. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. లాయర్ వెంకటరత్నం ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వయసు 30 దాటి ఉండొచ్చు. బయట ఇంటి వాతావరణాన్ని చూసి కిరణ్మయి ఏమిటి ఇలాంటి లాయర్ దగ్గరకు తీసుకొచ్చాడు అనుకుంది. కానీ ఒకసారి లాయర్ని చూడగానే ఆమెకెందుకో ధైర్యం కలిగింది. కూర్చోండి, మీరేనా మిసెస్ రాయన్న అని అడిగాడు. ఆమె తలూపింది. నేను డబ్బు కోసమో పేరు కోసమో కేసులు టేకప్ చేసే లాయర్ని కాదు. అతడు నిజంగా ఈ హత్య చేసి ఉంటే మాత్రం నేను మీకే విధంగానూ సాయం చెయ్యలేను. ఇప్పుడు అర్థమైంది కిరణ్మయికి ఈ లాయర్ దగ్గర అంత రష్గా ఎందుకు లేదో. ఇతడు నిజమైన న్యాయవాది. కిరణ్మయిని అక్కడ తీసుకొచ్చిన స్నేహితుడు భయం భయంగా ఆమె వైపు చూశాడు. అయితే కిరణ్మయి అతడి అంచనాకి విరుద్ధంగా సరే అన్నట్లు తలూపి ఆయన ఈ హత్య చేసి ఉంటే తప్పుడు సాక్ష్యాలతో బయటకు తీసుకురమ్మనమని నేను కోరను లాయర్ గారు. ఏ కారణాల వల్ల ఆయన ఈ పని చేశారో యథార్థం తెలుసుకుని దాన్ని బట్టి శిక్ష తగ్గించే ఏర్పాటు చేయండి చాలు. కానీ నాకు ఎందుకో ఈయన ఈ హత్య చేయలేదు అనిపిస్తుంది. దానికి కారణాలు అడిగితే నేనేమీ చెప్పలేను అంది కిరణ్మయి. వెంకటరత్నం ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో మనకి దగ్గరవాడు తప్పు చేయడని మనకి అనిపిస్తుంది అన్న అర్థం ఉంది. ఆ నవ్వుని అర్థం చేసుకున్నట్లు కిరణ్మయి కొనసాగించింది. మా వివాహమై పూర్తిగా 3 రోజులు కూడా కాలేదు. ఆయన నిజాయితీని నేను సర్టిఫై చేయడం లేదు. కానీ ఈ వార్త తెలియగానే ఆయన ప్రవర్తించిన విధానాన్ని బట్టి నాకలా అనిపించింది. నేను సైకాలజీ స్టూడెంట్ని. మీరు తర్కం అడిగితే నేను సమాధానం చెప్పలేను. కానీ నా అభిప్రాయం తప్పైతే ఇంతకాలం నేను చదివిన చదువు, అర్థం చేసుకున్న మానసిక శాస్త్రం నిరర్ధకమని మాత్రం చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. ఏదో లాయర్గా ఉన్న ఆధారాలతో ఆయనకి శిక్ష తక్కువయ్యేలా మాత్రమే చూడకుండా మరింత లోతుగా ఈ కేసు వివరాలు పరిశీలించమని. అప్పుడు చూశాడు వెంకటరత్నం ఆమె వైపు పరిశీలనగా.
ఆమె తల వంచుకుని కూర్చుని ఉంది. ఒక కొత్త పెళ్లి కూతురికి పెళ్ళైన 3 రోజుల లోపులో జరిగిన ఈ సంఘటన ఇంకెవరికైనా జరిగి ఉంటే కుప్పకూలిపోయి ఉండేది. ఆమె మొహంలో బాధ ఉంది. కానీ ఆ బాధ వెనక సమస్యను పరిష్కరించాలనే పట్టుదల ఉంది. జరిగిన దానికి చింతిస్తూ కూర్చోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావనే ఆలోచన ఉంది. వెంకటరత్నం దగ్గరకు రకరకాల క్లయింట్స్ వచ్చారు. చాలామంది మొదటి సంభాషణలోనే వెనక్కు వెళ్ళిపోయారు. మరికొంతమంది మధ్యలో వదిలేసుకున్నారు. అతడి వాదనల్ని అర్థం చేసుకునే ఓపిక కానీ నిజాయితీ కానీ ఎవరికీ లేవు. ఈమె అలా కాదు అనిపించింది అతడికి. అతడు తలూపుతూ కేసు వివరాలు చెప్పండి అన్నాడు. ఆమె పేలవంగా నవ్వి, వివరాలు మాకు తెలియవు లాయర్ గారు. అర్ధరాత్రి 12ంటికి హఠాత్తుగా వచ్చి పోలీసులు ఆయన్ని తీసుకువెళ్లారు. ఎవరో ఒక హాస్టల్ అమ్మాయిని మర్డర్ చేసినట్టు చెప్పారు. అంతవరకు మాత్రమే మాకు తెలుసు. వెంకటరత్నం రాయన్న స్నేహితుడి వైపు చూసి, మీకేమైనా వివరాలు తెలుసా అని అడిగాడు. నేను రాయన్న ఒకే చోట పనిచేస్తున్నాం. నాకు కూడా క్రికెట్లో ఉత్సాహం ఉంది. ఈ అపురూపలక్ష్మి అనే అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా? చాలామంది ఆటోగ్రాఫ్ల కోసం వచ్చేవారు. అంతకన్నా ఎక్కువ తెలీదు. వెంకటరత్నం బలంగా నిశ్వసించి, నేను ఈరోజు రాయన్నని కలుసుకుంటాను అన్నాడు. క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాగితాన్ని కిరణ్మయి అతడికి చూపిస్తూ, ఆయనకొచ్చిందిది. వెంటనే వెళ్ళకపోతే టీంలో ఆయన స్థానం పోతుంది అంది. వెంకటరత్నం ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. దూరపు భవిష్యత్తులో భర్త కేసు గురించి ఆలోచించకుండా దగ్గరలో ఉన్న సమస్యను గురించి ఈమె ఆలోచిస్తుంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడో జరగబోయేదాన్ని ఊహించుకుని కలతపడడం కన్నా వెంటనే ఉన్న సమస్య గురించి ఆలోచించడం ఆమెను చూసిన వెంటనే కలిగిన అభిప్రాయానికి ఆమె ప్రవర్తన బలం చేకూరుస్తున్నందుకు అతడు సంతోషించాడు. ఈ మ్యాచ్కి ఇతను ఎప్పుడు వెళ్ళాలి? రేపు సాయంత్రానికి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయలుదేరాలి అన్నాడు రాయన్న స్నేహితుడు. ఈరోజే బెయిల్కి ప్రయత్నిద్దాం అన్నాడు వెంకటరత్నం లేస్తూ. విజయ్ కుమార్ ఇంట్లో. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయనికి బెయిల్ దొరకకూడదు అన్నాడు విజయ్ కుమార్. రాఘవరెడ్డి పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. బెయిల్ దొరకకుండా చేయడం మన చేతుల్లో లేదు. వాళ్ళు మంచి లాయర్ని పెట్టుకుంటే ఎట్లాంటి పరిస్థితిలోనైనా బెయిల్ దొరకడం కష్టం కాదు అన్నాడు. బెయిల్ దొరికినా ఒక హంతకుణ్ణి దేశాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాడు? ఆవేశంగా అన్నాడు వెంకట్రాజు. నిజానికి అతడి పేరు వెంకట్రాజే. మోడర్న్గా లేదని విజయ్ కుమార్ అని మార్చుకున్నాడు. పొద్దున్న పేపర్ చదువుతూ అతడి వార్తను చూశాడు. రాయన్న అరెస్ట్ అన్న వార్త చదివాక సంభ్రమాశ్చర్యాలతో ఊగిపోయాడు. పెదాల మీద చిరునవ్వు ఉదయించింది. ఆ వార్తనే 1కి 10 సార్లు చదివాడు. ఒకే రంగంలో తన ప్రత్యర్థి అనుకున్నవాడు ప్రమాదంలో ఇరుక్కుని తనకి పోటీ తగ్గుతుందంటే దానికి మనసులో ఒక్క పిసరైనా సంతోషం లేకుండా మనస్ఫూర్తిగా బాధపడాలంటే యువతలివాడికి గొప్ప స్పోర్ట్స్మెన్షిప్ కావాలి. అటువంటివేమీ లేవు విజయ్ కుమార్కి. వెంటనే రాఘవరెడ్డికి ఫోన్ చేసి పిలిపించాడు. అతడు కూడా ఆ వార్త అప్పుడే చూశాడు. ఎవరి అపురూపలక్ష్మి? రాఘవరెడ్డి అడిగాడు. నీకు తెలుసా? ఒక పిచ్చిది. ఆటోగ్రాఫ్లంటూ మా వెంట పడేది. గురుడు కాస్త గ్రంథం నడిపినట్లున్నాడు. ఇతగాడికి పెళ్లి కుదిరిందని తెలియగానే బహుశా నిలదీసి ఉంటుంది. మనవాడు అడ్డు తొలగించుకున్నాడు అంటూ విజయ్ కుమార్ వాస్తవానికి తన ఊహ జోడించి భవిష్యత్తులో తయారవబోయే ఒక కథకి పునాది వేస్తూ, మొత్తం మీద నీకిలా లాభించింది. అవును, పొద్దున్న పేపర్ చూసే వరకు ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతామా అని చాలా టెన్షన్లో పడ్డాను. మొత్తం మీద అది చచ్చి సాయపడింది. సర్లే, నువ్వు ఇంక ఎగ్జైట్ అవ్వకు. పత్రికల వాళ్ళు ఎవరైనా చూశారంటే రాయన్న అరెస్టుపై విజయ్ కుమార్ సంతోషం అని హెడ్డింగ్ పెట్టి వ్రాస్తారు అన్నాడు రాఘవరెడ్డి నవ్వుతూ. ఆ సంగతి తర్వాత కానీ ముందు వెళ్ళి ఆ సెలక్షన్ బోర్డుతో మాట్లాడండి. ఒక హంతకుడికి దేశం తరపున ఆడే స్థానం ఎలా కల్పిస్తారు? రేపొద్దున్న ఆ వార్త నేషనల్ న్యూస్లో రాకముందే మీరు తగిన చర్య తీసుకోకపోతే అంతా కళ్ళు మూసుకుని ఎలా సెలెక్ట్ చేశారు అని అందరూ మిమ్మల్నే అంటారు. రాఘవరెడ్డి నవ్వుతూ, నేనేం మాట్లాడాలో అన్యోపదేశంగా నాకే చెప్తున్నావే. కానీ ఇంతకుముందు ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రముఖ క్రికెటర్ సిద్ధుని విదేశాలకు కూడా పంపాం, గుర్తుందా? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజే బాంబే వెళ్తాను అని లేచి మళ్ళీ ఆగాడు.
విజయ్ కుమార్కి అర్థమైంది. లోపల నుంచి ఓ నోట్ల కట్ట తెచ్చి ఇచ్చాడు. అది తీసుకుని రెడ్డి వెళ్ళిపోయాడు. ఆ క్షణం వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితిలో చూసిన వాళ్ళెవరూ రెడ్డి సెలెక్టర్ అని, విజయ్ కుమార్ క్రీడాకారుడని అనుకోరు.